ఈ మధ్యకాలంలో చిన్నారులపై లైంగిక దాడులు ఎక్కువైపోయాయి. ప్రతిరోజు ఎక్కడో ఓ చోట కామాంధుల చేతుల్లో బలవుతున్న చిన్నారుల గురించి వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే అసలు చిన్నారులను ఈ దారుణాల నుంచి కాపాడాలన్నా, వాళ్లతో ప్రేమగా ఎవరు ప్రవర్తిస్తున్నారో, చెడుగా ఆలోచనతో ఎవరు దగ్గరవుతున్నారో తెలిసేలా చిన్నారులకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి పూర్తిగా అర్థమయ్యేలా చెప్పడం మాత్రమే. చిన్నపిల్లలకు ఏది ఒక్కసారిగా అర్థం కాదు. అందుకే ప్రతిరోజు వాళ్ళకి గుడ్ టచ్ అంటే వాళ్ళని ఎవరు ప్రేమగా దగ్గరగా తీసుకుంటున్నారు, బ్యాడ్ టచ్ అంటే చెడు ఆలోచనలతో ఎవరు ఎక్కడ తాగుతున్నారో అర్థమయ్యేలా ప్రాక్టికల్గా వివరించాలి. అదెలాగో ఇప్పుడు చూద్దాం. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పాలంటే పిల్లలు ఆడుకునే పాప బొమ్మల్ని ఉపయోగించడం బెటర్. ఆ బొమ్మలో ఏ ప్రదేశాలను తాకొచ్చు, ఏ ప్రదేశాలను తాకకూడదో చెప్పండి. తాకకూడని ప్రదేశాలను ఎవరైనా ముట్టుకునే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి మంచివాడు కాదని, వాళ్లకి దూరంగా ఉండాలని అర్థమయ్యే రీతిలో వివరించండి. ఎవరైనా వాళ్ల ఛాతి భాగాలు, వ్యక్తిగత శరీర భాగాలు తడుతూ ఉంటే వెంటనే అక్కడి నుంచి పరిగెట్టుకుని వచ్చేయాలని గట్టిగా అరవాలని చెప్పాలి. ఎవరైనా చెడుగా తాకినా, తప్పుగా ప్రవర్తించినా భయపడకుండా మీతో ఆ విషయాన్ని పంచుకోవాలని చెప్పాలి. అలాంటి వాతావరణాన్ని మీరు పిల్లల దగ్గర క్రియేట్ చేయాలి. షాపుకు తీసుకువెళ్తా, మా ఇంటికొచ్చి ఆడుకో, మా ఫ్రిడ్జ్లో చాక్లెట్లున్నాయి ఇస్తాను, ఇలా ఎవరైనా చెప్పినా వినొద్దని, అలాగే స్ట్రేంజర్స్ అంటే తెలియని వాళ్ల ఇళ్లల్లోకి వెళ్లొద్దని, వాళ్ళు ఇచ్చే చాక్లెట్లు, బిస్కెట్లు కూడా తీసుకోవద్దని హెచ్చరించాలి. ఈ మధ్యకాలంలో తెలిసిన వాళ్లే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారనే విషయాన్ని గుర్తుంచుకుని చిన్నారులకు దానిపై కూడా అవగాహన కల్పించాలి. ఎంత తెలిసిన అంకులైనా బ్యాడ్గా టచ్ చేస్తే ఊరుకోకూడదని, ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి వచ్చేయాలని చెప్పండి. పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరించడానికి చిన్న కథల రూపంలో చెబితే వెంటనే అర్థం చేసుకుంటారు. వాళ్ళకి త్వరగా అర్థమవుతుంది కూడా. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ విషయంలో చాలా యానిమేషన్స్ కథలు పిల్లల కోసం ఆన్లైన్లో ఉన్నాయి. వాటిని వాళ్ళకి చూపించండి. అది చూశాక పిల్లలకు ఏం అర్థమైందో అడిగి తెలుసుకోండి. అర్థం కాకపోతే ఆ వీడియోను మళ్లీ ప్లే చేసి వాళ్ళకి అర్థమయ్యేలా వివరించండి. చిన్నతనం నుంచి పిల్లలకు కళ్ళు, చెవులు, ముక్కు గురించి ఎలా చెబుతామో అలాగే వ్యక్తిగత శరీర భాగాల గురించి కూడా అవగాహన కల్పించాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు చాలా అవసరం. ఆడపిల్లలపైనే కాదు, మగపిల్లలపైన కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి. కనుక ఇద్దరికీ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి ఖచ్చితంగా తెలిసి తీరాల్సిందే. అన్నిటికన్నా ముఖ్యంగా మీ పిల్లలు ఏ విషయాన్నైనా మీతో స్నేహపూర్వకంగా చెప్పుకునేలా ఒక మంచి వాతావరణాన్ని మీరే సృష్టించాలి. అర్థమైంది కదా? ఇక ఆలస్యం చేయకుండా ఇవాల్టి నుంచే వారికి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించడం మొదలుపెట్టండి. ఈ విలువైన సమాచారాన్ని ఖచ్చితంగా మీ సన్నిహితులతో పంచుకోండి.